ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 16. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుండి 22 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను: శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చెయ్యరు. వ్యాఖ్యానాంశం: సేవకుడే నాయకుడు. వ్యాఖ్యానాంశం: సేవకుడే నాయకుడు. వ్యాఖ్యానం: మత పెద్దలు తలపెట్టిన ప్రతి దాడిని భంగపరిచిన ప్రభు అయిన యేసు అట్టి వాటి విషయమై జాగ్రత్త పడుడని ఇప్పుడు తన శిష్యులను జనసమూహములను హెచ్చరించుచున్నాడు. పరిసయ్యులు చెప్పేవి తప్పక చేయవలసినవే, అవి ఎంతో ఉత్తమము. అయితే వారు చేసేది మాత్రం వారు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకమని మత్తయి సువార్త 21వ అధ్యాయము 30వ వచనంలో చదువుతాం. లేఖనముల నుండి అనేక సత్యములను నేర్చుకొని ఇతరులకు వాటిని సరైన సమయంలో జ్ఞాపకం చేసే మనము వాటిని మన జీవితంలో ఆచరిస్తున్నామా? ఈ సందర్భంలో యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనం, అలాగే 2వ అధ్యాయము 17వ వచనం కూడా చదవండి. నిజమైన నాయకుడు, ఏకైక నాయకుడైన క్రీస్తుకు ఈ మతాధికారులకును మధ్య ఎంత వ్యత్యాసమో మత్తయి సువార్త 23వ అధ్యాయము 8-10 వచనాలు ఈ సందర్భంలో చదవండి. వారు ధర్మశాస్త్రమును ఆమోదించారు, ఆయన దానిని నెరవేర్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. వారు మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద మోపుతారు అని మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. ఈయన అయితే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారిని పిలిచి వారికి విశ్రాంతి అనుగ్రహిస్తున్నాడు అని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చదువుతాం. వారు అగ్రస్థానములను కోరుకుంటున్నారు అని 23వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. ఈయన అయితే పశువుల తొట్టి నుండి సిలువ వరకు ఎంతో తగ్గింపు స్థానాన్ని కోరుకున్నాడు. ఆయన ముందుగా సేవకుడయ్యాడు, ఆ తర్వాతే అధిపతి అయ్యాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనం చదవండి. నిజముగా ఆయన తగ్గించుకున్నంతగా మరెవరూ తగ్గించుకోలేదు గనుక ఆయన కంటే అధికముగా మరెవరూ హెచ్చింపబడలేరు. అయితే తమ సొంత ఘనతను కోరుకునే ఈ శాస్త్రులు పరిసయ్యులు వారికి చెందవలసిన పతనాన్ని, నాశనాన్ని పొందుతారు. ఆయన తన పరిచర్య ఆరంభములో పలికిన ధన్యతలకు లేక ఆశీర్వాదాలకు బదులు ఇప్పుడు ఎంతో గొప్ప బాధ్యత కలిగి ఉన్న వీరిని ఉద్దేశించి రక్షకుడైన ఆయన అయ్యో వీరికి శ్రమ అని 7 మారులు పలకవలసి వచ్చింది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.